సమాజం నలుగురితో పాటు నేను నారాయణ పరుగు పరుగు. మొక్కులు స్వామి మొక్కులు, ఏడుతాం కొంచెం సిక్కులు. అరివో సింగ స్వామి, ఈ కూడల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినాళ్లే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. దమక దమ దమక దమ. నువ్వు నాకు పనికొస్తావు ఓరి చెంగ. స్వామి బుడతండి ఏడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి. స్వామి తమరి పేరు? తంత. పేరడిగితే తంతానంటాడేమిటి స్వామి? ఏమి తమరి పేరు? తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర త్వరైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాజు తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నానురా. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా. తన్నారా? గట్టిగా తన్నారా? అయ్యో లాగి తన్నారా? మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు. నీ తన్నను. నమకుడమా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నరా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. స్వామి చాలురా, మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికలు, నా కామరూప గులికలు. ఎత్తానురా బుడత, ఎత్తాను. నిండు చోళాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి ఖమ్ ఖమ్ అంటే నువ్వు కోరిన జంతువవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే? ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు అంతే. గమ్ గమ్. మహాప్రసాదం. ఆగో పోయిరా, పోయిరా. చక్కర్ మే టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మా గాజులు, రెక్కేలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తం రాకుమారి. దీంట్లో మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చునా? ఇదిగో రా, రా. ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది, ఎవయ్య గాజుల సెట్టి? ఏ సెట్టి? ఏంటి మా రాకుమారి గారిని తినేసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే, ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే. చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమని. అంత తొందర పడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు.
నువ్వేం మలారం ఇప్పక్కలేదు గాని రాకుమారి నీ చేతి గాజులు బాగుంటాయి. ఏవయ్యా శెట్టి? కాశీ పాదవి చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపు అలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్నం వెళ్ళిపోద్ది. అందుకే తంటాను. శెట్టి, నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగానే నాకెంతో హాయ్. అబ్బా, ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు టోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం. రాకుమారి, అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి, 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 మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, మీరేం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీయాంజనేయ. నీ తోక పొడవైన తోక, నీ తోక బలమైన తోక, తోకతో కొడితేను చిట్లేను. పంక పంక, ఆహా నా పంక. ఏమిరా కొంక? చూడవా నా వంక. సిగ్గులేదు? జమాజం, అది మగాడు కొండకూడదు. రా ప్రేమించుకుందాం. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను? లెక్క పెట్టలేదు. అయితే మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వంటే నాకు మంట, నా మావే నాకు జంట. తెచ్చేవే మా గొప్ప తంట, నా బంగారు పంక. ఇప్పుడేమంటావు? నోట్లో నాలుక లేని అయోమయంగా నేను పెళ్లి చేసుకుంటావే. నా నోట్లో నాలుక లేదా? కం కం తొండవు కా. నా మీద కోపంతో మా మామను తొండం చేస్తావా? అయ్యో మామా, మామా. నీ మామను తొండం చేయడం కాదే, నిన్ను కప్పను కూడా చేస్తా. కం కం కప్పవు కా. రే తొండ, నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను. నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు. ఏ పదవే పద. ఏ అటు కాదు, ఇటు పదవే పంకజం. మరి నీ వెళ్ళిరానా పద్మ? మళ్ళీ దర్శనం ఎప్పుడు? నీ మనసు పిలిచినప్పుడు, నీ వయసు తలచినప్పుడు. ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు, కాసేపు నీళ్ళలో జలకాలాడవే పంకజం. అటు కాదు, అటు కాదు, ఇటు ఇటు ఇటు. పెళ్లి షాపులు రెండు ఒకేసారి చేసుకున్నావే. అది అది గది. రంగా, ఎక్కడిదిరా నీకు కప్ప? ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం.
పాపం నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు, కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను. చాలేవై నీ కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి, ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గమ్ గమ్ మనిషివి కా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్, మీరు చాలా గొప్పవారు. మా జోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి అయ్యా, పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రా దారికి. ఇందా, ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా, వస్తాను. సాయంత్రం వస్తా. 100 ముద్దులు సిద్ధంగా ఉండు.